హరి గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. స్మృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. ప్రణాద గౌతమ మహర్షి వాత్సాయనాది మహర్ష్యో గురుభ్యో నమః. తర్కశాస్త్రం తర్కశాస్త్రం అధ్యయనం చేస్తున్నాం. దీన్ని తర్క సంగ్రహం కూడా అన్నారు. ఈ తర్క సంగ్రహంలో మనం ప్రత్యక్ష పరిచ్ఛేదాన్ని అధ్యయనం చేస్తాం. దీనిలో 4 భాగాల్లో ప్రత్యక్ష పరిచ్ఛేదమే పెద్దది. ఇందులో ప్రత్యక్ష పరిచ్ఛేదం. ఈ ప్రత్యక్ష పరిచ్ఛేదంలో ఇంతవరకు మనం కార్యకారణములు అనేటువంటి విషయము, యథార్థము అయథార్థము అనేటువంటి విషయాలు కూడా చెప్పుకున్నాం. యథార్థము అయథార్థం, కార్యము కారణములు, ఇవి తెలుసుకునే గురించి కూడా గత అధ్యయనంలో మనం చేసుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే యథార్థము అంటే సత్యము అనేటువంటి విషయాన్ని యథార్థము అని చెబుతున్నాము. అసత్యం అనేటువంటి దాన్ని అయథార్థం అనే విషయంలో మన లోకంలో చెబుతున్నాం. అనగా శాశ్వతము అశాశ్వతము అనేటువంటి భావాలు ఇవి దేనికి దారి తీస్తున్నాయి అని అంటే పరమాత్మకు అని. అంటే చివరికి ఎక్కడ తీసుకుపోతున్నాయి అంటే జగన్మిథ్య బ్రహ్మసత్యం అక్కడ తీసుకుపోతున్నాయి. ఈ అశాశ్వతమైనటువంటివన్నీ కూడా మిథ్య, అనే సత్యమైనటువంటిది ఏదని అంటే బ్రహ్మము అనేటువంటి విషయానికి తర్కశాస్త్రం తీసుకుపోతున్నది. అనగా తర్కశాస్త్రం కూడా పరమాత్మను గురించే చివరికి చెప్పే దాని యొక్క లక్ష్యం కూడా అదే. అయితే దాన్ని బాగా వింగడించి ప్రతి పదార్థాన్ని వింగడించి విశేషంగా చెప్పడం తర్కశాస్త్రం యొక్క గొప్ప లక్షణం. ఇది దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంటే విశేషం ఏంటంటే మనకు బుద్ధి పరిణితి చెందుతుంటుంది, బుద్ధి వికాసం కలుగుతుంటుంది. విశేషించి ఇప్పుడు అసలు చదవలేదు అనుకుందాం, ఇది తర్కశాస్త్రం అసలు చదవలేదు అని అనుకుందాం. చదవకుండా ఆ ఉపనిషత్తులు ఏవో 4-5 చదువుకున్నారు అనుకుందాం. అప్పుడు బుద్ధి ఎట్లా ఉంది? తర్కశాస్త్రం కూడా చదివిన తర్వాత అవి అధ్యయనం చేసిన తర్వాత ఎట్లా ఉంది? తేడా కనపడుతుంటుంది. చాలా తేడా, భేదం చాలా కనపడుతుంటుంది. అంటే అంత విశేషమైనది. అనగా తర్కశాస్త్రాన్ని కనుక చదివి ఆ తర్వాత ఉపనిషత్తు అంటే వేదం, ఆ వేదం కనుక చదివితే అప్పుడు విశేషమైనటువంటి మనకు తెలుస్తాయి. ఆ వేదంలో ఎక్కడ వస్తున్నాయి మనకు? ఉపనిషత్తులో కార్యకారణములు అనేటువంటి విషయం వస్తుంది, దానిలో వచ్చింది. అలానే జగన్మిథ్య బ్రహ్మసత్యం అని వచ్చింది. అలానే ఇంకా విశేషమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటివి కూడా వచ్చినాయి. ఇవన్నిటికీ మూల కారణాలు ఏమిటనంటే ఇక్కడ అర్థం చేసుకుంటే అక్కడ సులభంగా అర్థమవుతుంది, విశేషమైన అర్థాలు తెలుస్తాయి. అందువలన ఈ షడ్దర్శనములు అనేటువంటివి దేనికి లక్ష్యం చూపిస్తున్నాయి అంటే పరమాత్మను లక్ష్యం చూపిస్తుంటాయి షడ్దర్శనాలు. అదేనమాట. అట్లా మరలా ఏంటనమాట, వేదం ఎంతటి ప్రాధాన్యత పొందిందో అంతటి ప్రాధాన్యం ఈ షడ్దర్శనాలు పొందినాయి. అది అంత గొప్ప విశేషం అనమాట. అందువలన ఇందులో ఉన్నటువంటి విశేషాన్ని అర్థం చేసుకుంటే, అందుకని మీ ఇందాక కూడా పెట్టాను, బుద్ధి వికాసము పరమ ఔషధం, అది విశేషం. అనగా బుద్ధి బాగా ఔషధాన్ని పొంది గొప్ప విశేషంగా పొందడానికి అవసరం తర్కశాస్త్రం బాగా పనికొస్తుంది అనే విషయం అనమాట. అలా ఈ విధంగా అధ్యయనం చేస్తుంటూ మనము సమవాయి కారణము అసమవాయి కారణము అనేటువంటి విషయాలను అధ్యయనం చేసాము. దీనిలో వస్త్రము లేక పటము అని అర్థం అన్నమాట. వస్త్రం అన్నా పటం అన్నా ఒకటే అర్థం. అయితే దీనిలో ఏమిటంటే దారాలు, ఆ దారాలన్నీ సమవాయంగా ఉన్నాయి. కానీ అసమవాయం అంటే ఇంకొక దారంతో సంబంధం ఏర్పడి ఒక వస్తువు తయారవుతూ ఉన్నది అని చెబుతున్నాడు. అట్లనే ఇంకొకటి విశేషం ఏంటంటే
ఈ అసమవాయమైనటువంటి ఏమిటి చక్రము, దండము, మట్టి ఇవన్నీ ఒకదానికి సంబంధం లేదు. చక్రం అనే దానికి దీనికి సంబంధం లేదు, ఇవన్నీ అసమావే. కానీ చివరికి ఏమవుతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక వస్తువును తయారు చేస్తూ ఉన్నాయి. ఒక వస్తువుని ఈ వస్తువును తయారు చేస్తున్నాయి. అయితే ఎంత వస్తువును తయారు చేస్తున్నా కానీ ఇక్కడ ఏంటి మృత్తికేత్యేవ సత్యం, అది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి పరబ్రహ్మ. దీనిలో చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. మృత్తికేత్యేవ సత్యం. ఈ కొండలు మట్టి అనేకమైనటువంటి తయారు చేసి పెట్టాడండి. తయారు చేసి పెట్టాడు కదా, కొండ శాశ్వతమా అని ప్రశ్నిస్తే కొండ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది మృత్తికేత్యేవ సత్యం, ఆ మట్టి ఒక్కటే సత్యమైనటువంటివి. ఇవన్నీ ఐదార్థములు అని అక్కడ. కాబట్టి నిర్మితాలనేటువంటి మానవ నిర్మితాలన్నీ కూడా ఇవన్నీ ఐదార్థములు, ఇది శాశ్వతములు అనేటువంటి చోట అనమాట. శాశ్వతమైనటువంటివి ఏమిటి అనేటువంటిది. అందుకనే మనకు ఈ వెంకటింపు అనేటువంటి తెలుసుకోవాలని చెబుతున్నాడు అనమాట. చెబుతుకొని ఇంతవరకు మనం అంతవరకు చెప్పుకున్నాము. అయితే ఇక్కడి నుంచి ఈ సమవాయ కారణం, అసమవాయ కారణాలు అనేటువంటి చెబుతున్నాయి. దాని ప్రకారంగా ఈ వస్తువులు తయారవుతున్నాయి, కొండ, వస్త్రం ఇవన్నీ తయారవుతున్నాయి కదా. అయితే దీనికి ఏమిటంటే విశేషము నిమిత్త కారణం అనేది ఉన్నది అని చెబుతున్నాడు. ఇంకా దీర్ఘంగా లోతుకు తీసుకుపోతున్నాడు మనల్ని. నిమిత్త కారణము అదే ఇవాళ నుంచి మనం చెప్పుకుంటున్నట్టు ఏంటంటే తద్ ఉభయ భిన్నం కారణం నిమిత్త కారణం. యథా త్రివేవాదికం పటస్య. సమవాయి కారణము, అసమవాయి కారణము వీటికంటే ఇతరములైన కారణములన్నీ కూడా ఆ కార్యమునకు నిమిత్త కారణములు. రెండు సమవాయ అసమవాయ అనేటువంటి రెండు విషయాలు మనం అంత క్రితం చదివాం. వీటికి ఏమిటంటే నిమిత్త కారణములు ఉన్నాయి అని చెబుతున్నాడు. ప్రతి కార్యం యొక్క కారణ సామాగ్రిలో ఒకటి సమవాయి కారణము, మరొకటి అసమవాయి కారణము, మిగతావి నిమిత్త కారణములు ఉంటున్నాయి ప్రతి కార్యంలోనూ. అంటే వస్త్రం తయారైంది అని అంటే సమవాయి కారణము, అసమవాయి కారణం రెండు ఉండటంలో వస్త్రం తయారైంది. దానికి తోడు మూడోది ఒకటి ఉన్నదండి అని చెబుతున్నాడు. అది ఏమిటి అని అంటే ఇదిగో నిమిత్త కారణము, అది చెబుతున్నాడు. ఈ నిమిత్త కారణం అనేటి చెబుతున్నాడు. అది దాని గురించి ఏమి వివరం చెబుతున్నారు. ఉదాహరణగా పటమునకు సమవాయి కారణము. పటం అంటే వస్త్రం అనమాట. ఆ వస్త్రానికి ఏంటంటే తంతువులు ఒకటి. అనగా తంతువులు అని అంటే మనం దారాలు. ఈ దారాలన్నీ ఒక చోట అక్కడ పెట్టాం, ఇవి సమవాయి. దారాలన్నీ ఒక చోట అక్కడ పెట్టేసాం, దారపు కండలన్నీ అన్ని సమవాయి, దానికి సమానమైనటువంటి గుణాలు ఉన్నాయి వాటికి, అవన్నీ అక్కడ పెట్టేసాం. అసమవాయి కారణము తంతు సంయోగం. ఇప్పుడు ఈ దారాలు ఏం చేస్తున్నాయనంటే ఇంకొక దారంతో కలిసిపోవటం, అది అర్థం. ఇంకొక దారంతో కలిసిపోతున్నది. మనం ఆ వస్త్రం నేస్తున్నటువంటి వాడిని చూస్తే ఇంత పొడుగునంతా కట్టారు, ఎప్పుడో ఒకసారి చూశాను. ఇవన్నీ ఎలా కట్టారు, నిలువులు కట్టారు. ఈ అడ్డాలకి ఏం చేస్తున్నారంటే ఆ కండెని చూస్తే అటు ఇటు తిరుగుతుంది. ఆ కండె అటు ఇటు తిరుగుతుంది, వీడి మధ్యలో సరి చేసుకుంటున్నాడు అనమాట. అట్లా అనమాట. అంటే ఏమిటనమాట, ఈ దారాలన్నీ ఇంకొక దారంతో తయారయ్యి కలిసి, అంటే నిలువులు అడ్డాలు కలిసి చివరికి ఒక వస్త్రం తయారవుతూ ఉన్నది అని చెబుతున్నాడు. దీనికి ఉపయోగపడేవి ఏమిటి అని అంటే నిమిత్త కారణాలు ఉన్నాయి. కేవలం ఒక దారం ఒక్కటే అక్కడ పెట్టుకొని ఉంటే వస్త్రం తయారవుతుందా? కాదు అని చెబుతున్నాడు. ఈ దారాలన్నీ ఒక కండె తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత ఏం చేస్తాడంటే దండం, వాయు దండం అని అంటారు. ఈ వస్త్రానికి కూడా తయారు చేయడానికి ఒక దగ్గర ఏదో ఒకటి నెట్టుతుంటుంటాడు, ఏదో ఒకటి. అది ప్రత్యేకంగా మనం చూస్తుంటే తెలుస్తుంది అనమాట. అది దాంతో ఏంటంటే ఈ దారాలన్నీ పక్కకు నెట్టేస్తుంటాడు. అంటే నెట్టేస్తుంటే అది వస్త్రంగా వస్తూ ఉంటుంటుంది అనమాట. అది ఒక వస్తువు ఉండాలి వాడి దగ్గర, లేకపోతే వస్త్రం తయారు చేయలేడు. అట్లనే ఈ రెండు అన్ని ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. అసలు నేసేవాడు లేకపోతే ఎట్లా, సాలీవాడు అసలు వాడు ఉండాలి. అక్కడ కుండలు తయారు చేయడానికి కొమ్మరివాడు ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఉండాలిగా. కాబట్టి ఇక్కడ ఆ దారపు కండెలు, ఈ వాయు దండములు, ఆ నేసేవాడు నిమిత్త కారణములు. ఈ నిమిత్త కారణములు, ఈ నిమిత్తం వీళ్ళు లేకుండా వస్త్రం వస్తుందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే వస్త్రం రాదు. వీళ్ళు ప్రధానమైన నిమిత్త కారణములు.
అంటే ఏంటనమాట దాని అర్థం? మన త్రిగుణాలు అన్నీ ఉన్నాయి, త్రిగుణాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ జగత్తు సృష్టి చేయాలి. ఆ జగత్ సృష్టి చేసేటువంటి వాడు ఇక్కడ ఎట్లయితే సాలివాడు ఉన్నాడో అట్లా పరమాత్మ ఇది అక్కడ తీసుకుపోతున్నాడు. అది అలా అనమాట. మనకి కనబడుతున్నటువంటిది ఏమిటంటే ఈ వస్త్రం తయారవుతున్నది అనేటువంటి దాన్ని చూస్తున్నాం. దీన్ని ఉదాహరణగా చేసుకొని ఎక్కడికి అన్వయం చేసుకోవాలి అని అంటే పరమాత్మ దగ్గరికి అన్వయం చేసుకోవాలి. ఈ పరమాత్మయే ఈ సృష్టి మొత్తాన్ని కూడా సృష్టిస్తున్నాడు. సృష్టించడానికి ఎవరు అని అంటే కారణము, నిమిత్త కారణం పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన యొక్క ఆధీనంలోనే ఉన్నాయి త్రిగుణాలు. కాబట్టి ఈ జగత్తంతా వచ్చింది అని అంటే ఎక్కడి నుంచి అంటే వాళ్ళే నిమిత్తము, వాళ్ళ నిమిత్తం వలనే వచ్చింది. వాళ్ళ నిమిత్తం వలనే ఈ సృష్టి అంతా వచ్చింది. అంతేగాని ఇంకొకడు ఎవరెవరు సృష్టించలేదు. అదనమాట. అది ఆ విషయం చెప్పడానికి అనమాట. ఇది ఈ విధంగా నిమిత్త కారణములు ఉంటుంటాయి అని అర్థం. అలానే మనకి ఇందులో కూడా ఏంటి అనమాట అనేక సంఘటనలు ఉంటుంటాయి. దీనికి అన్నిటికీ నిమిత్తం ఎవరయ్యా అని అంటారు. ఈ నిమిత్తం ఎవరు? ఈ పెద్ద దేవాలయం కట్టించారంటే ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ నిమిత్తం ఏమిటి ఇంత విశేషమైనటువంటి జనానికి ఎవరో తెలియదు. జనం అందరూ కూడా ఆ దేవుడు చూస్తున్నారు, గుడి చూసినా బాగుంది బాగుంది అనుకున్నారు, పోతున్నారు. నిమిత్తం ఎవరయ్యా? అసలు దీనికన్నిటికీ అసలు మూలం ఎవరయ్యా అంటే ఫలానా రాజుగారండి అనే మాట ఎవడు పట్టించుకోడు. ఎవడు ఆలయానికి పోయినప్పుడు ఎవరు కట్టించారు ఏమిటి ఇదంతా ఎవడు ఆలోచిస్తున్నాడు? ఎవరు ఆలోచించటల్లా. శుభ్రంగా పోయి వెళ్ళి చూసుకొని వస్తున్నారు, శుభ్రం కార్యక్రమం సరిపోతుంది. ఎవరంటే ఎవరో పెట్టుకుంటారు. ఇంత పుణ్యకార్యం చేసినటువంటి మహానుభావుడు ఎవరో కదా అని అనుకుంటుంటారు. అట్లనే ఈ సృష్టి అంతా జగత్తు ఈశావాస్యం ఇదగం సర్వం ఎత్కించే జగత్యాన్ జగత్తు, ఇటువంటి జగత్తున్నదే గొప్ప జగత్తును నిర్మించింది ఎవరు అని ప్రశ్న వేసుకుంటాడు. ఎవరు? బ్రహ్మనిష్ఠుడు, ఆ జ్ఞానం కలిగినట్టుంటాడు. ఎవరు అని అంటే ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆయన ఈ నిమిత్త కారణం మొత్తానికి అనేటువంటి దాన్ని ఎక్కడికి పోయినాడు అంటే పరమాత్మ దగ్గరికి పోయినాడు. అది చూసి అందరూ కూడా ఇప్పుడు మనం అనుకుంటాం ఏమిటనంటే సెలవుల్లో వీకెండ్లో ఆ పిక్నిక్ కట్టి వెళ్ళొద్దాం, మంచి ప్రకృతి దృశ్యాలు ఉంటాయి, అవన్నీ చూసుకొని ఫోటోలు తీసుకొని వద్దాము అనే దాంతో మనకు వెళుతుంటారు. ఇక్కడ ఇండియాలో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, అట్లా అమెరికాలో కూడా వెళ్ళి అక్కడ పోయి ఫోటోలు తీసుకొని అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసుకొని బ్రహ్మాండంగా పిల్లలతో తీసుకొని ఫోటోలు తీసుకొని బ్రహ్మాండంగా ఉంటారు. సరే బాగానే ఉంది, నీకు సంతోషంగా బాగానే ఉంది. కొద్దిసార్లు కూడా చెప్పుకుంటావు నేను ఫలానా చోటకి వెళ్ళాం, అవి అట్లున్నాయి ఇట్లున్నాయి చాలా బాగుంది అందంగా ఉన్నాయి. సరే జీవితంలో బాగానే ఉంది. ఇది అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయిరా? ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి అవును నువ్వేం చేసావు? అంత దూరం పరిగెత్తావు కదా. అంత దూరం పరిగెత్తామంటే నువ్వు రోజు జగత్తు చూస్తున్నావు, రోజు టౌన్ న్యూయార్క్ జెర్సీ ఇవన్నీ చూస్తున్నావు, తృప్తి పట్టరాదు. కాదు, అక్కడ పోయి చూడాలి, బ్రహ్మాండమైన సెంటరీస్ ఉన్నాయి అని అక్కడ పోయి చూసి వస్తున్నావు కదా. ఇప్పుడు అక్కడ పోయి చూసి వచ్చినటువంటి వాడివి నీకు ఎందుకు ఆలోచన తట్టడం లేదు? ఇంత సంతోషం కలిగింది మనకి, ఇంత ఆనందంగా కలిగింది, ఇదంతా దృశ్యం బాగా ఉంది, ఇది ఎవరు నిర్మించారు, ఎవరు కట్టారు, ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసుకున్నావా? లేదు. ఎప్పుడు ఆలోచన అంటే జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు ఆలోచన వచ్చి ఈ ప్రకృతి దృశ్యాలన్నీ కూడా పరమాత్మ యొక్క రూపములే, పరమాత్మయే కారణము, పరమాత్మయే వీటిల్లో స్థిరమై ఉన్నాడు అని అప్పుడు ఈశావాస్యమిదగం సర్వం ఎత్కించ జగత్ అని అనుకుంటాడు. అది అనమాట. అది అందువలన అక్కడ దాకా మనం తీసుకుపోతున్నాడు. నిమిత్త కారణం ఎవరు ఏమిటి అనేటువంటి విషయం అని చెబుతూ ఇంకా వరుసగా చెబుతున్నాడు సమవాయ అసమవాయ కారణాల గురించి కూడా. తదేతత్ త్రివిధ కారణం మధ్యే తదేతతు తత్ ఏతతు త్రివిధ కారణ మధ్యే యత్ అసాధారణ కారణం తదేవ కరణం. తదేతత్ త్రివిధ కారణ మధ్యే యత్ అసాధారణ కారణం తదేవ కరణం. ఇప్పుడు పై మూడు విధములైన కారణాలలో ఏంటి? సమవాయి కారణము, అసమవాయి కారణము, నిమిత్త కారణము.
3 కారణాలు. ఈ 3 కారణంలో ఏది కార్యోత్పత్తికి కావలసిన కార్యం అంటే వస్తువు, ఒక కుండ కానీ ఒక వస్త్రం కానీ అట్లా అనమాట కార్యం. ఆ వస్తువు తయారు కావాల్సిన దాని వ్యాపారం గల అసాధారణ కారణమే అదే కారణం. ప్రత్యేకంగా ఒక అసాధారణమైనటువంటి ఒక కారణం ఉన్నదండి, అదే కారణము. ఇది కారణము ఒక పని చేస్తూ తద్వారా కార్యమును పుట్టిస్తూ ఉంటుంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఏంటంటే, కుండ తయారు చేయడానికి ఆయన ఏం చేస్తాడనంటే, సరే చక్రం ఇవన్నీ దండం అనేది తెచ్చుకోవాలని చెప్పి మనం అర్థం అయింది, బాగానే ఉంది. అయితే ఏం చేస్తున్నాడంటే మట్టి దాని మీద పెట్టాడు, దాని మీద ఆ చక్రం మీద అంతా పెట్టేశాడు. ఆ పెట్టేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ చక్రాన్ని గిర్రని తిప్పేటప్పటికల్లా ఆ చక్రం ఏమిటంటే భ్రమణము, ఇది అర్థం. చక్రం గుండ్రంగా తిరుగుతున్నది కాబట్టి కొండ వచ్చింది, అది చెబుతున్నాడు. ఇది కారణం. అన్నీ ఉన్నాయి వాడి దగ్గర, చక్రం కూడా అన్నీ ఉన్నాయి, తిప్పలేదు, వస్తుందా? అది కొండ వస్తుందా? కొండ రాదు. అట్లే వస్త్రాలు, దారాలు, అవి ఇవి మగ్గాలు గీకాలు అన్నీ ఉన్నాయి. వాడి దగ్గర దండం అని ఉంటుంది, వాయు దండం అని ఉంటుంది, దాన్ని నెడుతూ ఉంటుంటాడు. ఆ వస్త్రాలనే దారాలను నెడుతూ ఉంటాడు, దగ్గర సరి చేస్తూ ఉంటాడు. అదొక వస్తువు ప్రత్యేకంగా వాడి దగ్గర. అది లేనిది వాడికి కుదరదు. ఇట్లా అనమాట. ఇక్కడ దీనిలో అదే విశేషంగా చెబుతున్నాడు అనమాట. అది దాని ద్వారా అనేటువంటి అది అసలు కారణము, దాని యొక్క వ్యాపారము అని చెబుతున్నాడు. దాని యొక్క వ్యాపారం అది అని చెబుతున్నాడు అనమాట. అవి లేనిదే లాభం లేదు. కాబట్టి ఇందులో ఒక మాట చెప్పుకోవాలంటే మనం అన్ని ఇప్పుడు 3 కారణాలు చెప్పాడు. సమవాయ, అసమవాయి, నిమిత్త కారణాలు చెప్పాడు. ఇప్పుడు ఒక కారణం చెప్పాడు. ఇవన్నీ కనుక ఉంటేనే అక్కడ ఒక వస్తువు బయటకు వస్తున్నదండి అని చెబుతున్నాడు. అక్కడ వస్తువు బయటకు వస్తున్నది. ఏ ఒక్కటి కనుక లోపం అయినా కానీ వస్తువు బయటికి రాదు. ఆ తయారు చేసేవాడు అన్నీ ఉన్నాయి, తయారు చేసేవాడు లేకపోయినా కానీ రాదు వస్తువు. అట్లనే అన్నీ ఉన్నాయి, పరమాత్మ ఏం పట్టించుకోలేదు అనుకో, వస్తువు ఎందుకు జగత్తు ఎందుకు వస్తుందో రాదు. ఇవన్నీ తయారు చేస్తున్నాడంటే వాడి యొక్క వశంలో ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కుమ్మరి వాడి యొక్క వశంలో ఉంటాయి. ఈ మట్టి, చక్రం అవన్నీ కూడా వాడి యొక్క వశంలో ఉంటాయి. అంటే వాడికి ఆధారం అయి ఉంటాయి అన్నమాట. అంటే అవి వాటికి వాడికి సంబంధం ఉంది, ఆధారం. ఈ కొండను తయారు చేయడానికి ఎవరైనంటే వాడు ఉన్నాడు, కొమ్మరి వాడు. అట్టనే జగత్తుకి ఆధారం ఎవరు? ఆ పరమాత్మ ఆధారం. అదనమాట. ఈ వస్తువులకి అన్నిటికీ, ఈ మట్టి, చక్రం వీటన్నిటికీ ఎవరు అసలు ఆధారం అని మెయిన్ హెడ్? ఆ కొమ్మరివాడు. వాళ్ళు లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇక్కడికి? వాళ్ళు లేడనుకోండి, మట్టి రాదు, కొండ రాదు, దాని సంగతి పట్టించుకోరు. కాబట్టి ఆధారం ఎవరు అని అనమాట? వీటన్నిటికీ పరమాత్మ ఆధారము. అదే ఇందులో చెబుతున్నాడు ఒక ఉదాహరణలుగా మనకి చెబుతూ. దీనిలో ఆ పరమాత్మ చేసేటువంటి ఆ చక్రాన్ని గిర్రని తిప్పేస్తాడు. కుమ్మరివాడు గిరిగిరి తిప్పేసేసాడు, గిరిగిరి తిరుగుతున్నది. అట్లనే పరమాత్మ ఈ జగత్తుని తిప్పేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది జగత్తంతా పుట్టుకుంటూ వస్తున్నది. ఈ జగత్తు ఎప్పుడు చూసినా చక్రం మాదిరిగా తిరుగుతూ ఉంటుంది. జగత్ అనేది ఒక చక్రం. అంటే ఏమిటనమాట? పుడుతుంటుంది, పోతుంటుంది. చక్రం ఎట్టయితే పైకి ఆకులు పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి ఎట్టయితే తిరుగుతుంటాయో అట్లనే ఆ విధంగా చేస్తూ ఉంటుంటాడు అని చెప్పడం. ఈ ఉదాహరణలను బట్టి, ఈ ఉపమానాలను బట్టి మనకు అర్థం చేసుకోమని దాని వెనకమాల ఉన్నటువంటి విషయం అది దాచిపెట్టి చెబుతున్నాడు. అది ఇది మనం నిత్య జీవితంలో మనం చూస్తుంటాం కాబట్టి పటాలు, వస్త్రాలు నేయటం ఇవన్నీ ఇదనమాట. కానీ వాస్తవానికి ఏంటంటే ఈ అమెరికా లాంటి దేశాల్లో ఉంటే ఈ కొండలు చేయటం ఇవన్నీ చూడలేరు. అట్లా వస్త్రాలు నేయటం అనేటువంటిది చూడలేరు. ఇది పల్లెటూళ్ళల్లో మనకి ఇండియాలో కనపడుతుంది. మేము చిన్నతనంలో కొండలు చేయటం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం అనుకోండి. పల్లెటూళ్ళలో వస్త్రాలు కూడా అక్కడక్కడ ప్రతి ఊళ్ళో అసలు వస్త్రాలు నేయరు. కొన్ని ప్రత్యేకంగా కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఈ వస్త్రాలు నేసేటువంటి వాళ్ళు. మనకు పేర్లు కూడా వస్తున్నాయి కదా. కాశీలో ఒక చోట ఉందండి. కాశీలో వెళ్ళినప్పుడు వస్త్రాలు నేస్తూ ఉంటుంటారు, చూసాం. కాశీలో ఒక చోట
అట్లా అనమాట. అంటే ఏంటంటే ఇవి చూస్తే ఏమిటంటే కొంత నాలెడ్జి వస్తుంటుంది. అదనమాట. అదనమాట అది. ఆ వస్త్రం ఎట్లా తయారవుతుందని. సరే ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే ఈ కరణం అనేటువంటిది చక్ర భ్రమణము. ఈ చక్రము భ్రమణం తిరగటం ద్వారా అని ఇక్కడ కరణము అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏమిటో కార్యము ఉత్పత్తికి కావలసిన కారణములు, ఆయా ప్రత్యేక కార్యములకు కావలసిన అసాధారణ కారణం ఏది వ్యాపారము కలదో అది కరణము. ఏది వ్యాపారము అని అంటే చక్ర భ్రమణము, అది కరణము. ఇది ప్రమకు ఆ విధంగా కరణమైనది ప్రమాణము అని ప్రకరణార్థము. చివరికి ప్రమ అని మొట్టమొదటి చెప్పుకుంటూ వచ్చాడు ఒక చోట. అదే ఇది అని చెబుతున్నాడు. చివరికి తేల్చింది ఏమిటంటే త్రివిధ కారణాలు ఉన్నాయి ఒక వస్తువు రావటానికి. చివరి కారణం ఏంటంటే చక్ర భ్రమణము అని చెబుతున్నాడు. ఆ చక్రం తిరిగితేనే చివరికి వస్తువు ఉన్నది. ఎంతసేపటి మట్టి కుండ ఏమి పెట్టుకొని వాడు ఒక్కడే కూర్చున్నాడు, ఏం చేయలేదనుకో, క్రియ ఏం చేయలేదనుకో రాదు అని చెబుతున్నాడు. అది అని చెబుతూ ఇంకో విశేషంగా ముఖ్యమైనటువంటి విశేషం అసలు విషయంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎందుకటికి ఇది ఇప్పుడు ఇప్పుడు మన అసలు సబ్జెక్ట్లోకి రాబోతున్నాం. ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి రాబోతున్నాం. ప్రత్యక్ష పరిచ్ఛేదం ఇది. ఈ ప్రత్యక్ష పరిచ్ఛేదంలోకి వస్తున్నాం. దీనిలో తత్ర ప్రత్యక్ష జ్ఞానకరణం ప్రత్యక్షం ఇది సూత్రం. తత్ర ప్రత్యక్ష జ్ఞానకరణం ప్రత్యక్షం అంటే పై 4 ప్రమాణములలో ప్రత్యక్ష జ్ఞానములతో కరణమైనది. అంటే సమవాయి అసమవాయి అలానే కరణం అనేటువంటి మనం చెప్పుకున్నాము. ఆ మొత్తానికి కూడా ప్రత్యక్ష జ్ఞానమునకు కరణమైంది. ఇది కూడా ప్రత్యక్షము జ్ఞానమునకు ప్రత్యక్ష ప్రమాణము కలిగినటువంటిది చెబుతున్నాడు. ప్రత్యక్షమని జ్ఞానమునకు కరణమునకు ఒకే పేరు. ఒకే పేరుని ప్రత్యక్షము జ్ఞానము ఈ రెంటికి కలిపి ఒకటే పేరుగా చెబుతున్నాడు. అదే కరణము అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ప్రత్యక్షం అని అంటే తాను సాక్షాత్తుగా చూసి చూడటం అని అర్థం. ప్రత్యక్షం. ఈ ప్రత్యక్షానికి ఏమిటి చెబుతున్నాడంటే జ్ఞానమునకు కరణమునకు ఒకే పేరు ప్రత్యక్షము. అది ప్రత్యక్షము ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము కరణము అని అర్థం. అది అన్నమాట. అది చెబుతూ ఇక్కడ ఒక సూత్రాన్ని చెబుతున్నాడు. దీన్ని వివరిస్తూ ప్రత్యక్షం అనేదాన్ని వివరిస్తూ ఇప్పుడు చెబుతున్నాడు. ఏమిటి అంటే ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం. ఇది పైదానికి ఇది వివరణ. ఈ సూత్రం ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం. అలా పైదేంటి తత్ర ప్రత్యక్ష జ్ఞానకరణం ప్రత్యక్షం అనే దానికి వివరణ చెబుతున్నాడు. ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం. ఏమిటి దీని యొక్క విశేషం అంటే ఇంద్రియార్థ సన్నికర్షజన్యం ఇంద్రియములకు వాటి విషయములైన అర్థాలకు ఏర్పడిన సంబంధము కలుగునేటువంటి జ్ఞానము. ఇంద్రియములకు వాటి విషయములైన అర్థములకు ఏర్పడిన సంబంధముతో కలిగిన జ్ఞానము. ఇది ముఖ్యమైన పాయింట్ మనకు కావాల్సింది. మనకి ఉపనిషత్తుల్లో కూడా వచ్చేది ఏంటంటే శబ్ద స్పర్శ రూపరసగంధములు వచ్చినాయి. భగవద్గీతలో కూడా శబ్ద స్పర్శ రూపరసగంధములు వచ్చినాయి. ఇవన్నీ అవి ఎలా ప్రవర్తిస్తుంటాయి. మనం ఇందులో కూడా కఠోపనిషత్తులో కూడా 5 గుర్రాలు కట్టేశాడు. 5 గుర్రాలు రథానికి, 5 గుర్రాలు, 5 ఇంద్రియాలు, వాటికి పగ్గాలు. సారథి అనేవాడు పట్టుకున్నాడు. పగ్గాలు అనేటువంటి మనస్సు అది పెట్టుకున్నాడు. చివరికి ఇవి శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటువంటి విషయములు అనేటువంటి దారులు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎటు నడుపుతావో చూడాలి. అది అక్కడ చెప్పాడు. అక్కడ శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తర్కశాస్త్రంలో ఇక్కడ పూర్తిగా అధ్యయనానికి వస్తుంది. ఇక్కడ వివరణ వస్తుంది. అందుకోసమని తర్కశాస్త్రం చదువుకోవాలని. అక్కడ జనరల్ గా శబ్దస్పర్శ రూపరసగంధములని జనరల్ గా చెప్పటం సహజంగా. ఇప్పుడు వివరణాత్మకంగా దీనిలో వస్తుంది. అది ఏమిటో సంగతి ఆ వివరణ అంతా చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలకి అంటే శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటువంటి ఈ పంచతన్మాత్రలు వీటిని ఏమన్నావు? పంచతన్మాత్రలు అన్నాం. ఈ పంచతన్మాత్రలకి ఇంద్రియాలు చెప్పమంటే శబ్దమునకు ఏమో చెవులు చెబుతాం,
చెవులు, శబ్దానికి చెవు. తర్వాత శబ్దం. స్పర్శ, స్పర్శకేమో చర్మం చెబుతాం, అంటే వాయువు. శబ్ద స్పర్శ. రూప, రూపకేమో అగ్ని, అంటే కన్ను. పంచభూతాల్లో అగ్ని. దానికి ఏంటి, ఏ రూపం చెందిందంటే కన్ను రూపం. శబ్ద స్పర్శ రూప. రస, రసం అంటే నీళ్లు, పంచభూతాల్లో నీళ్లు. ఆ నీళ్ళేమో నాలుగు అయిపోయింది. కాబట్టి పంచభూతాలు ఐదు, ఐదు ఇంద్రియాలు అయినాయి. పంచభూతాలు ఐదు, ఐదు ఇంద్రియాలు అయినాయి మనకు. అనగా మన ఈ ఐదు ఇంద్రియాలు ఎక్కడ పెట్టాడయ్యా అంటే తలకాయకే పెట్టాడు. అక్కడోటి అక్కడోటి పెట్టలే. వాడు తయారు చేసే కుండ తయారు చేసేవాడు చూసుకోండి, ఎట్ట తయారు చేస్తాడు, ఏది ఎట్ట తయారు చూసుకోండి. చాలా జాగ్రత్తగా చేస్తుంటాడు చూసుకోండి. కింద సీటు చాలా బలంగా ఉండేటట్టు చూస్తాడు, పైన ఎట్లా పట్టుకోవాలని చూస్తాడు. అంటే చివరికి ఏంటంటే మన ఆ వస్తువును ఉపయోగించుకోవటానికి తగిన విధంగా జాగ్రత్తగా ఉపయోగకారిగా తయారు చేసి పెడతాడు చూడండి కుండ చేసేవాడు. అట్లనే ఆ పరబ్రహ్మం కూడా ఈ జీవుణ్ణి, ఈ మనిషిని సృష్టించేటప్పుడు ఎట్లా దేనికి అనేటువంటి దాన్ని చూసుకొని హెడ్, ఈ హెడ్ దగ్గరే మొత్తం అన్ని పెట్టేసేసాడు. అంటే మెయిన్ స్విచ్లన్నీ ఇక్కడ పెట్టాడు, స్విచ్లన్నీ ఇక్కడ పెట్టేశాడు. అన్నిటికన్నా ఈ స్విచ్లు ఉన్నాయి, ఇంద్రియాలు అనేవి స్విచ్లు. మనట కరెంటు స్విచ్ వేయంగానే ఆలస్యం ఏమైనా జరుగుతున్నదా, కరెంటు స్విచ్ తీసేసాం బల్బు తీసేసాం ఆగిపోతుంది, ఏమైనా ఆలస్యం ఏమైనా జరుగుతున్నదా? ఒక 10 మైళ్ళ దూరంలో బల్బు ఉన్నది, ఇక్కడ తీగందు స్విచ్ ఉంది, అయ్యో 10 మైళ్ళ దూరం ఉంది కదా, కాబట్టి ఇది స్విచ్ ఆన్ చేయగానే అది ప్రయాణించేటప్పటికి 4 నిమిషాలు పడుతుందేమో అని అనుకుంటున్నాం. కాదుగా, ఇక్కడ స్విచ్ చేయగానే అక్కడ వెలుగుతున్నది, ఇక్కడ స్విచ్ చేయగానే అక్కడ వెలిగిపోతున్నది. ఇట్లా ఇంద్రియములు అన్నీ ఏమిటనమాట, ఏమన్నా టైం తీసుకుంటున్నాయి, ఏమి టైం తీసుకోవట్లేదు. మన కన్ను ఉందనుకో, చూసాం, ఊరు బయటికి వెళ్ళాము, ఒక సుమారు ఒక 25 మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నది, ఏదో అటు ఇటు చూస్తున్నాం, అటు చూసిన వెంటనే ఏమన్నా టైం తీసుకుందా కన్ను, వెంటనే అరే అక్కడ కొండ కనబడుతున్నది, మరి 25 మైళ్ళ దూరం ఉంది కదా, 25 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దానికి ఏమన్నా టైం తీసుకున్నదా కన్ను? ఏం తీసుకోలే. చూసుకోండి ఎంతటి శక్తివంతమైనటువంటివో. కానీ ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసుకోవడం మనిషి. నాకు అది కనబడుతున్నదిలే అంటాడు, కాకపోతే ఎంత దూరం ఉండొచ్చు, నాకు 25 మైళ్ళు ఉండొచ్చు, మనం ప్రశ్న వేస్తేనే చెబుతాడు. కానీ ఇది కరెంటు స్విచ్ లాగా ఇట్లా పనిచేస్తున్నది. ఈ కరెంట్ అంతా ఉంటేనే కదా, మరి కరెంట్ లేకుండా ఎన్ని స్విచ్లు ఉన్నాయి, ఏం లాభం? కరెంట్ లేదు, స్విచ్లు ఉన్నాయి అన్ని, ఏం లాభం? ఆ కరెంటే చైతన్యం, ఆ పరమాత్మ లోపల ఉన్నాడు. అది ఆ విషయం తెలుసుకోమని అంటాడు. అది ఇక్కడ వరుసగా చెబుతున్నాడు. ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం. అవి ఏమిటంటే ఇంద్రియాలు ఘ్రాణము, జిహ్వ, చక్షుస్సు, త్వక్కు, శ్రోత్రము మరియు మనస్సు, మొత్తం 6. 6, 5 + 1 6 ఈ ఇంద్రియాలు. ఈ 6 జ్ఞానేంద్రియములు. ఈ 6 ఇవి గంధాదులు, వీటి అర్థములు. గంధాదులు అంటే ఒక్కొక్క దానికి గంధం. నాసిక ఉందనుకోండి, అది గంధాన్ని పట్టుకుంటుంది, వాసన. అట్లా అన్నిటి కూడా ఒక్కొక్కటి శబ్దస్పర్శ రూపరస గంధముల మాదిరిగానే ఒక్కొక్కటి 5, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటి పట్టుకుంటుంటుంది. చెవు ఉందనుకోండి శబ్దాన్ని పట్టుకుంటుంది, కన్ను ఉందనుకోండి రూపాన్ని పట్టుకుంటుంది, అలానే చర్మం ఉందనుకో వాయువుని పట్టుకుంటుంది. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క డ్యూటీని డిఫరెంట్ గా చేస్తున్నాయి. అది మనం గమనించాల్సింది. చెవు చేసే పని కన్ను చేయదు, కన్ను చేసే పని చెవు చేయదు, నాలుగు చేసే పని కన్ను చేయదు. నాలుగు పని, ఎవరి డ్యూటీ వాళ్ళదే. ఒకరి డ్యూటీలో ఒకరు చేయి పెట్టడం లేదు. ఇక్కడ ఒక విశేషమైనటువంటిది ఇది మనకి. ఇవి ఎవరికి వాళ్ళే. ఆ విషయమే ఇక్కడ చెబుతున్నాడు. ఎట్లా ఏమిటి ఇక్కడ ఈ ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతున్నాడు అనమాట. ఘ్రాణము అని అంటే తెలిసింది నాసిక. ఇది పంచభూతాల్లో పృథివీ,
పృథివీ యొక్క ఇంద్రియము ఏమిటి అని ప్రశ్న వేస్తే, క్వశ్చన్ పేపర్ ఇస్తే, పృథివీ యొక్క ఇంద్రియము ఏమిటి అంటే ఘ్రాణము. దీని యొక్క విశేషం దేన్ని గ్రహిస్తుంటుంది? ఈ ఘ్రాణము దేన్ని గ్రహిస్తుంటుంది అంటే గంధమును గ్రహిస్తుంది. గంధము అంటే వాసన. గంధం అంటే వాసన, ఆ వాసనని పట్టేస్తుంటుంది అని చెబుతున్నది. అట్లనే జిహ్వ పంచభూతాల్లో ఏమిటి ఈ నాలుకకు అంటే జలము, నీళ్లు. ఆ నీళ్లు అనమాట. ఇది ఏం గ్రహిస్తూ ఉంటుంది? రసమును అంటే రుచి. ఆ ఉప్పు ఉంది అనుకోండి, ఉప్పు కాస్త నాలుగు మీద వేసుకోగానే వెంటనే ఉప్పంగా ఉందండి అంటాం. బెల్లం కాస్త ఉంది అనుకోండి, కాస్త నాలుగు మీద వేసినా తీయంగా ఉందండి అంటాం. కాకరకాయ కాస్త నోట్లో పెట్టి కొరకంగానే దీనిలో నాలుగు తగిన చేదుగా ఉందండి అంటాం. చింతపండు నోట్లో పెట్టుకుని పుల్లంగా ఉందండి అని అంటాం. ఇట్లా వెంగడించి ఏ వస్తువు యొక్క గుణాన్ని ఆ వస్తువు చెబుతున్నది ఏది? మన నాలుక. అది నాలుక చేసేటువంటి పని. దీనికి జలము పంచభూతం. అట్లనే చక్షుస్సు అంటే కన్నుంది. ఆ కన్నుకి ఏమిటంటే తేజస్సు. తేజస్సు అని అంటే అగ్ని. పంచభూతాల్లో అగ్ని. అగ్ని కన్నుగా మారింది. కన్నుగా మారింది అనగా ఇక్కడ ఒక విశేషం ఉంది. కంటిని గురించి తర్వాత విశేషం వస్తుంటాయి. ఎక్కువ కంటిని గురించి ఎక్కువ విశేషం వస్తుంది తర్వాత. ఏమిటంటే అగ్ని మామూలుగా ఉందనుకోండి, అంత దూరంలో అగ్ని మండుతూ ఉన్నది, బాగా చీకటి. మనకి ఆ అగ్ని కనబడుతున్నదండి కాబట్టి దారి కూడా కనబడుతుంది అని మనం అనుకున్నాం. తెలగానే మరి అగ్ని నుంచి కళ్ళు వచ్చినాయి కదండి అని అన్నారు కదా. అటువంటిప్పుడు చీకటి ఉందండి బాగా. చీకట్లో కళ్ళు కనబడుతున్నాయా? కళ్ళు ఉన్నాయి నీకు, వస్తువులు కనబడుతున్నాయా? చీకట్లో వస్తువులు కనబడుతున్నాయా? లైట్ వేసుకోవాల్సింది. కానీ లైట్ మరి అప్పుడు గుడ్డివాడికి నీకు తేడా ఏం లేదుగా. వాడికి ఎప్పుడు కనపడవు, నీకేమో చీకటి రాగానే నీకు కనపడవు. అంటే సగం గుడ్డివాడి నువ్వు. అంటే అర్థం ఏంటి? పగలు మాత్రం కళ్ళు కనబడుతుంటాయి, రాత్రిపూట కాగానే కళ్ళు కనపడవు. అది ఎవరు అంటే గుర్తుకొస్తుంది. పగటిపూట దానికి కళ్ళు వ్యతిరేకంగా ఉంటుంది. అది ఆ జీవి వ్యతిరేకంగా ఉంటుంది. వ్యతిరేకంగా ఉంటుంది. దానికి రాత్రిపూట ఏమో కళ్ళు కనపడుతుంటాయట, పగటిపూట కనపడుంటాయి. పగటిపూట కనపడక అదేం చేస్తుంది? చెట్టు మీద అట్టనే కూర్చుంటుంది, దారి కనపడదుగా. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాడో చీకటి రాగానే భరణ పరిగెత్తుంటుంది. అది విచిత్రమైనటువంటి ఆ సృష్టిలో గొప్ప విశేషమైన చూసుకో. ఎందుకు చెబుతున్నాడంటే దాన్ని చూసి నువ్వు అర్థం చేసుకోరా అంటున్నాడు. దాని పగటిపూట కళ్ళు కనపడవు, రాత్రిపూట కనపడుతుంటాయి అని అన్నాడు. అదే విషయము ఆ గుణాన్ని తీసుకొని భగవద్గీతలో ఒక విశేషం చెప్పాడు. ఏమిటంటే ఆ యోగి గిట రాత్రిపూట ఏమో పొగలుగా ఉంటుందిట. ఈ భావాన్ని బట్టి మీరు శ్లోకం పట్టేసేయచ్చు. యానిష సర్వభూతానం అదేనమాట. అది ఎట్లా అనమాట. అట్లానే ఇక్కడ ఆ తేజస్సు అంటే అగ్నికి ఏమో చక్షుస్సు అనమాట. అంటే అర్థం ఏమిటి? తేజస్సు ఉన్న చోటే కన్ను పనిచేస్తుంది అని అర్థం. అది తేజస్సు అంటే వెలుగు అక్కడ ఉంటేనే కన్ను పనిచేస్తుంది. అంటే కన్ను యొక్క శక్తి అంటే పనిచేస్తుంది. పగటిపూట సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆ వెలుగు అంతా రోడ్డు మీద పడుతున్నది, వస్తువుల మీద పడుతున్నది, అంతా కనబడి క్లియర్ అయిపోతున్నది. కాబట్టి లైట్లు కూడా వేసుకోవాల్సిన పని. ఒకవేళ లైట్లు వేసినా కానీ వేసుకున్నా ఒకటి, వేసుకోకపోయినా ఒకటి. అదో దండగా లైట్లు ఎవడు వేయడు. ఆ సూర్యుని యొక్క వెలుగు మొత్తం పడుతున్నది రోడ్డు మీద, అన్ని చోట్ల పడుతుంది. ఆ వెలుగు వస్తువుల మీద పడుతున్నది కాబట్టి అప్పుడు వస్తువులు వీడికి కనపడుతున్నాయి. అది అర్థం.
ఆ వస్తువులు వీడికి కనపడుతుంది. రాత్రిపూట కరెంటు స్విచ్ వేసేసాము గదిలో, ఆ వెలుగు ఏం చేస్తుంది, మొత్తం గది అంతా వ్యాపించిపోయింది. అప్పుడు వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయంటో పట్టుకుంటున్నాం. అంటే తేజస్సు గనక ఆ వస్తువుల మీద పడితేనే అప్పుడు ఈ కన్ను అండి. అది తేజస్సు అనేది పట్టలేదు, కన్ను ఉన్నా కానీ లేనట్టేవాడు. అంటే చీకటి ఉంది, ఆ చీకటిలో లైట్లు లేవు, కరెంటు లేదు. చూడండి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంటుందో. నేను జెర్సీ వచ్చినప్పుడు ఒకసారి, ఇప్పుడు కాదు 8 ఏళ్ల క్రితం, అప్పుడు 4-5 రోజులు కరెంటు పోయింది. ఒక పెద్ద గందరగోళం అయింది. పెద్ద విశేషం ఉండదు జెర్సీలో. అప్పుడు అనుకున్నా, ఏం అమెరికా అయ్యా ఇది, పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారే, మాకు అక్కడ కరెంటు వర్షం ఉన్నప్పుడు పోతుంది, మీరు ఏదో పెద్దగా గొప్పగా చెప్పుకుంటున్నారే. లేదు, కరెంట్ లేదు. ఇంట్లో కొవ్వొత్తులు పెట్టుకున్నాం అది జెర్సీలో. మరి కరెంట్ ఉంటేనే కదా నీళ్ళు వచ్చేది. రాత్రిపూట కొవ్వొత్తులు పెట్టుకున్నాము. ఆ నీళ్ళ కోసం ఎక్కడో ఒక చోట కాస్త కరెంటు కాస్త నీళ్ళు వస్తున్నాయి. అటు నీళ్లు ఎన్నో మెట్టు అంటే 10వ మెట్టే కాల్సి వచ్చింది. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మనం చేయలేము అనుకోండి. ఇప్పుడు 8 ఏళ్ల క్రితం సంగతి, 8-9 ఏళ్ల క్రితం ఆ జెర్సీ అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది అనమాట. ఆ తేజస్సు లేకపోయేటప్పటికి ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. కళ్ళు ఉన్నాయి, ఏం ప్రయోజనం అట్లా అనమాట. ఎందుకంటే అంత గొప్ప విశేషం ఎంత ఉన్నా కానీ చివరికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేనిదే నువ్వు ఒక క్షణమే, ఒక అడుగైనా వేస్తావా అనేటువంటి తెలుసుకోవాలి. రాత్రి కూడా పోవాలి అనుకుందాం ఒకసారి, అసలు కరెంట్ అనేదే లేదు అనుకుందాం. రాత్రిపూట అమెరికా మొత్తం లేదనుకుందాం. ఇక రాత్రిపూట ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఉంటుందో చూసుకుంటే చూడండి. ఒక్కోసారి కరెంటు పోయేటప్పటికి ఎంతటి సుఖంగా ఉన్నవాడు కరెంట్ ఉన్నప్పుడు రాత్రిపూట ఒక్కసారి పోయేటప్పటికి తక్కువని కొంతమంది నోటమటి కొన్ని మాటలు వస్తుంటాయి, ఎక్స్ని తిడుతుంటారు. మరి అప్పటిదాకా నీవు సుఖాన్ని అనుభవించావు కదా, మరి అసలు ఏమిటి ఆ తేజస్సు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ యొక్క సృష్టి అదంతా. అది ఇక్కడ అర్థం చేసుకోవటం అదే అనమాట. అందుకని ఆ కన్ను చూసుకోండి, కన్ను యొక్క విశేషము. తేజస్సు, వస్తువుల మీద తేజస్సు పడుతుంటుంటే అప్పుడు ఆ వస్తువు యొక్క రూపం ఏమిటో తెలుస్తున్నది వీడికి. అది వస్తువు యొక్క రూపం తెలుస్తున్నది అప్పుడు. అట్లా కన్ను పనిచేస్తున్నది. తర్వాత త్వక్కు అనేటువంటిది చర్మం. ఈ చర్మము వాయువు నుంచి వచ్చింది. పంచభూతాల్లో వాయువు. ఇదేంటంటే స్పర్శ, వాయువు స్పర్శ. మనకి వాయువు ఉందా లేదా అనేటువంటి విషయం వెంటనే, ఎందుకంటే వాయువు లేని వీడు అసలు బతుకుతాడా? ఆక్సిజన్ లేని అసలు ఉంటాడా వీడు? ఇప్పుడు దీనిలో చెబుతున్నాడు ఏంటిది, ఏది ఒక్కటి లేకపోయినా ఈ మానవ జీవితం వృధా. వాయువు లేదండి అసలు, వాయువు లేకపోతే అసలు నేనే లేడు. మరి వాయువు వాడికి ఒక్కడి కోసమే వచ్చిందా? వాయువు వాడికి ఒక్కడి కోసమే వచ్చిందా? ఆ వాయువు సర్వత్రగో, మన దీనిలో కూడా వచ్చింది, ఏది గీతలో కూడా వచ్చింది. మనకి దీనిలో కూడా తైత్తిరీయంలో భీషాస్మాత్ వాతః పవతే, అక్కడ వచ్చింది భీషాస్మాత్ వాతః పవతే. ఆ పరమాత్మ యొక్క భయం వలన వాయువు వీస్తూ ఉన్నదిట సర్వత్రా. అందులో ఒక చోట వీచి ఒక చోట వీచకుండా లేదు, అన్ని సమస్తము జగత్తు మొత్తం వీస్తూ ఉన్నదిట అని దానిలో మనకి తైత్తిరీయంలో వస్తుంది. ఆ వాయువు అన్ని చోట్ల ఉంది కాబట్టి ఏమిటి, మనం అమెరికా పోయినా బతుకుతున్నాం, ఇంకో చోట పోయినా బతుకుతున్నాం, అన్ని చోట్ల బతుకుతున్నాం, ఎక్కడ పోయినా బతుకుతున్నాం ఉన్నాం. అసలు వాయువు. అందుకని మానవుడు బతకటానికి మొట్టమొదట వాయువు, తర్వాత నీరు, తర్వాత ఆహారం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాయువు. అట్లా అనమాట. ఆ వాయువు చర్మ రూపం అయింది. ఆ చర్మ రూపం అయిపోయి మనకు స్పర్శ తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ వాయువు ఉంది, ఇక్కడ వాయువు లేదు అని తెలుస్తుంది. ఇక్కడ వాయువు లేదు కాబట్టి అక్కడ ఉంటే కుదరదని అక్కడ ఉంటాం. ఆ వాయువు ఏం చేస్తుందంటే మన శరీరానికి హాయిని కల్పించడం కాకుండా సుఖాన్ని కల్పించడం, విశేషంగా బ్రతికించడం కోసం కూడా వాయువు ఉంటుంది.
కేవలం చర్మమే కాకుండా అసలు చర్మం అనేటువంటిది ఈ శరీరానికి లేకపోతే ఆ శరీరం ఎట్లా ఏర్పడుతుందండి అసలు? ఈ శరీరం దేంతో కప్పబడి ఉన్నది? చర్మం చేత కప్పబడి ఉన్నది. ప్రతి జీవికి కూడా చర్మం. ఇప్పుడు జంతువులు ఉంటాయి, చర్మాలు అంటే చర్మం చేత కప్పబడి ఉన్నది అది, ఆ శరీరం అంతా. అట్లే మనిషి కూడా, అట్లే అన్నిటికీ కూడా. కాబట్టి పైన రక్షణగా కవచం, దీన్ని ఏమంటారంటే ఒక రకంగా పరమాత్మ వేసినటువంటి ఒక కవచం. పరమాత్మ వేసినట్టు కవచం. మనం ఏం చేస్తామంటే జంతువులకి పాపం వాటి యొక్క చర్మమే వాటి కవచం. ఇప్పుడు జంతువు ఉన్నది, ఆవులు ఇవి, వాటికైనా చొక్కాలు లావులు వేస్తున్నామా? వాటికి అక్కర్లే. కానీ మనకు మాత్రం డ్రెస్సులు. మరీ చలికాలం వచ్చిందనుకోండి, ఇవి చెప్పి మళ్ళీ బూచివాడి వేషం వేసుకొని బజార్లో తిరుగుతుంటారు. అమెరికాలో అంటే మొహం ఏమీ కనపడదు వాడికి. వాడు ఒక్కడు కళ్ళు చూస్తూ ఉంటుంటాడు. అది ఎందుకంటే ఈ చలి, ఈ వాయువు దీనికి ఇదనమాట. ఇది చూడండి మరి. అంటే అక్కడ ఏంటనమాట, ఆ వాయువు అనేటువంటిది ఎంత పని చేస్తున్నది అది. ఆ వాయువు ఎక్కువైనా కానీ కొంత ఇబ్బంది. వాయువు ఎక్కువ ఉన్నప్పుడు గాలి గాలి బాగా వీస్తున్నది, అనారోగ్యం వస్తుందని ఇంట్లో కూర్చోవటం. సరే, ఈ విధంగా వాయువు ఎప్పుడు స్పర్శను తెలియజేస్తూ ఉంటుంటుంది. దాని ప్రకారంగా నడుచుకుంటుంటాడు. ఇకపోతే అసలు శ్రోత్రం, చెవులు, ఆకాశం. ఇది ఆకాశం శబ్ద గుణకం. కాబట్టి ఇది ముఖ్యమైన ఇక్కడ పెట్టుకోవాలి. ఏమిటంటే శ్రోత్రముల ద్వారా మనకు వ్యాపించినటువంటి వాటిని శృతులు. ఇది అంటే గురువు గారు చెబుతుంటుంటే ఆ వేదం వీడు వెంటనే ధారణ చేసేస్తుంటుంటాడు. ధారణ చేసి మళ్ళీ చెబుతుంటాడు. ఇది ఎప్పుడు ధారణ చేశాడు అయ్యానంటే వాడు చదువుకునేటప్పుడు గురువు గారి దగ్గర ధారణ చేశాడు. గురువు గారి దగ్గర చదవడం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఇక రోజు అప్పచెప్పేస్తుంటాడు. సరే, రాత్రిపూట బాగా నిద్రపోతాడు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? పెద్ద పుస్తకం అంతా ఉంది వీడి దగ్గర. ఋగ్వేదం బాగా మొదటి నుంచి చివరి దాకా అప్పచెబుతాడు వీడి శిష్యుడు. బాగా నిద్రపోతున్నాడు రాత్రిపూట. ఇవన్నీ ఎక్కడుంది? అదే విచిత్రంగా అనిపిస్తుంది. అందుట్లో అదంతా రాసి పెద్ద పుస్తకం అవుతుంది. వీడు చెప్పరానంటే మొత్తం అప్పు చెప్పేస్తాడు. మర్నాడు పొద్దున మొత్తం చూడండి, వేద మంత్రాలు చెప్పేటువంటి వాళ్ళందరినీ చూస్తుంటే మనం ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. స్వరయుక్తంగా ఓహో గంట సేపు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమైనా పుస్తకం వెతుక్కుంటున్నారా? ఎట్లా చెబుతున్నారో చూసుకోండి మరి. అలా ఏంటి, లోపల ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి ఉన్నదే పరమాత్మ బయటికి వస్తున్నాడు. వేద మంత్రం బయటికి వస్తున్నదంటే పరమాత్మ బయటికి వ్యాప్తి చెందుతున్నాడు అని అర్థం. అది శబ్దము ద్వారా వ్యాప్తి చెందుతూ ఉన్నాడు. అది మరలా మీరు వినండి మీ చెవుల ద్వారా. వింటే అప్పుడు మీ చెవులు సార్థకం పొందుతాయి. చెవులు ఉన్నందుకు సార్థకం ఏమిటయ్యానంటే వేద మంత్రం వింటే అప్పుడు చెవులు ఉన్నాయండి. విష్ణునాకర్ణించు వీణులు వీణులు, ఇక్కడ భాగవతంలో విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరిత విలిన మనము మనము. మనం అంటే మనస్సు. మనస్సు అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యందు ఉండాలి. అలానే ఆ పరమాత్మని గురించి చెప్పేటువంటి మాటలు వింటేనే ఈ చెవులు. అంటే పరమాత్మ గురించి చెప్పే మాటలు అంటే వేదం అని అర్థం. వేదం ఏంటి? పరమాత్మ గురించి కదా చెప్పేది. అదనమాట. ఈ చెవులు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే వేదం కనుక వింటే అమ్మయ్య మనకు చెవులు ఉన్నాయిరా అంటే దేనికి ఉపయోగించు నువ్వు చెవులు అని అంటే పరమాత్మ తత్వం కోసం ఉపయోగించరా. అంటే పరమాత్మత్వం అంటే జ్ఞానము. ఈ జ్ఞానం పొందటం కోసము జ్ఞానేంద్రియాలు పెట్టాం. అటనే ఈ చెవు కూడా ఒక జ్ఞానేంద్రియము. ఈ చెవు సార్థకం చేసుకోవాలి అని అంటే వేదాన్ని విను. అది చెబుతున్నాడు. వేదాన్ని విను అన్నాడు. అట్లా అనమాట. ఈ శబ్దమంత్రం వేదం అంటే అర్థం ఏమిటనమాట పరమాత్మ తత్వము అని అర్థం. ఇది ఎన్ని రకములుగా ఉంటుంది? ఉపనిషత్తుల్లో ఉన్నది, వేదాల్లో ఉన్నది, అలానే తర్కంలో ఉన్నది. ఇట్లా ఈ విధంగా అదేనమాట. చెవులు ఉన్నందుకు మాత్రం వలన ప్రయోజనం, అది సార్థకం అదేనమాట. అది కాబట్టి శ్రోత్రము అది.
శృతి, శృశ్రవణే అనేటువంటి క్రియాపదం. శృణోతి వచ్చిందా? మీ క్రియాపదాల్లో వచ్చిందా? శృశ్రవణే అనేటువంటిది అనమాట. శుశ్రావ, శృణోతి శృణుత శృణ్వంతి, శృణోసి శృణుధ శృణుధ. ఈ విధంగా మనకు క్రియాపదాలు శృశ్రవణే అనేటువంటి క్రియాపదం. సరే, అయితే శ్రోత్రం గురించి అర్థం చేసుకున్నాం. శ్రోత్రానికి పంచభూతాల్లో ఆకాశము. ఆకాశం యొక్క గుణం చెప్పమంటే శబ్ద గుణకం. మళ్ళీ గుణాలు చెప్పమంటే వరుసగా చెప్పుకుంటూ వస్తాం. పృథివీకి గుణం ఏంటంటే గంధవతి పృథివీ అని చెబుతాం. జలానికి ఏమిటంటే రసన అంటే రుచి చూడటం. తేజస్సుకి ఏమిటి అని అంటే ఈ రూపాన్ని కనిపెట్టడం. శబ్ద స్పర్శ రూప అని వరుసగా దానిలో ఏం చెబుతున్నాడంటే తేజస్సుకి స్పర్శ, దాహకము, ఈ శక్తి, ఈ గుణాలు ఉండాలి అని మనకు సూత్రాలు చెప్పాడు. ఒక్కొక్క పంచభూతానికి ఒక్కొక్క సూత్రం చెప్పుకుంటూ వచ్చాడు వాటి యొక్క గుణాలు. అవి వాటిని ఇక్కడ మనం అనుసంధానం చేసుకోవాలి. పృథ్వీకి ఏమిటి అని అంటే గంధవతి పృథివీ, ఆకాశంలో శబ్దగుణకం, అట్లా ఈ విధంగా వాటన్నిటికీ ఇంద్రియాలు ఇగో మన శరీరానికి ఉన్నాయి. చెబుతూ చివరికి ఆరోజు చెబుతున్నాడు. ఏమిటి ఆరోజు? మనస్సు. ఏంటిది? ఇది స్వతంత్ర ద్రవ్యము. స్వతంత్ర ద్రవ్యముట ఇది. బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, ద్వేష, యత్నములను గ్రహిస్తూ ఉంటుంది. ఇది చదివింది. ఇదే అసలు హెడ్. ఇది పైకి కనపడదు. పైకి కనపడేది ఏంటంటే ఇంద్రియాలు కనపడుతుంటాయి మనకి. కళ్ళు, చెవులు ఇవన్నీ కనపడుతుంటాయి. లోపల కూర్చున్నది ఇది. ఇదే అసలు ఆడిస్తున్నది. ఒక ఆట ఆడిస్తుంటుంది మనల్ని. ఆట ఆడిచ్చేది ఇదే. అంటే అర్థం ఏంటి? మనస్సు నిగ్రహ శక్తితో లేకుండా వదిలేసామనుకోండి, పక్కన వదిలేసామనుకోండి, ఆ గుర్రం ఎటు పరిగెత్తుంటుంది. గుర్రం అంటే ఏంటి? ఈ కళ్ళు, చెవులు ఉన్నాయి చూసి, ఇవి గుర్రాలు. ఈ గుర్రాలు ఎటో పరిగెత్తుంటాయి పగ్గం వదిలేసేస్తే. అంటే పగ్గం వదిలేసేస్తే అంటే అర్థం ఏంటి? మనస్సుకి సోమరితనం పెట్టాం. మనస్సుకు సోమరితనం అంటే పని లేకుండా చేస్తున్నాం. అంటే నువ్వు పగ్గం పట్టుకుంటావుగా, సరిగ్గా పట్టుకోవాలిగా. పగ్గం సరిగ్గా పట్టుకోలే. ఏం చేశాడంటే వదిలేసాడు. వదిలేసి హాయిగా వాడు సారథి ఏం చేస్తున్నాడు? హాయిగా కూర్చున్నాడు. పగ్గాలు ఎప్పుడైతే లేవో అవి ఇష్టం పరిగెత్తున్నాయి. అట్లా కారులో కూర్చున్నాడు. నిద్ర వస్తున్నది. ఎంతసేపటి చక్రం పట్టుకుంటాడు? నిద్ర వస్తున్నది అంటే సోమరితనం. నిద్ర వస్తున్నది, చక్రం పట్టుకుని 1 నిమిషం వదిలేసాడు చక్రం. ఇక చూసుకుని ఆ తర్వాత ఎక్కడుంది కారు. చూసుకోండి మరి ఎట్లా ఉందో. మరి ఆ మనస్సు ఎంత పని చేస్తుంది? మనస్సు కన్నా సోమరితనం ఇచ్చామా ఇక మన పని ఉన్నట్టే. మనస్సుకు సోమరితనం ఇస్తే. అందుకని మనస్సు కూడా ఏం చేస్తుంటుంది? ఎప్పుడు చూసినా నేను నిద్రపోవాలి అంటుంటుంది మనస్సు. దీనిని మాత్రం నిద్రపోనేది. అమ్మ నువ్వు కానీ నిద్రపోతే నా పని ఇంకేం అవుటే. అందుకని ఆ మనస్సుని తన వశం చేసుకొని, బుద్ధికి వశం చేసుకొని, ఆ బుద్ధి ఏమో ఆత్మకి వశం చేసుకొని అలా ఉంటే అప్పుడు సక్రమమైన దారిలో రథం పోతూ ఉంటుంది. అదనమాట ఇది. అందుకని చివరి చెప్పాడు అనమాట మనస్సు అనేటువంటిది. ఈ మనస్సు అనేటువంటిదే సుఖానికి, దుఃఖానికి, కోరికలకి, ద్వేషాలకి అన్నీ కూడా ఈ మనస్సేనండి. వాడి మీద ద్వేషం, వీడి మీదేమో ఇచ్ఛ, వాడి మీద ప్రేమ, వీడి మీద అప్రేమ. ఇవన్నీ కూడా ఏమిటనమాట? మనస్సు. అందుకనే గీతలో కూడా సుఖ దుఃఖములు, ప్రియాప్రియములు ఇవి వచ్చినాయి చూడండి. ద్వంద్వములు. ఆ ద్వంద్వములకు అతీతము అని కూడా వచ్చింది. ద్వంద్వాతీతో విమత్సరహ అని ఉందా ఎక్కడన్నా? ఉంది గురువు గారు. అది 18వ అధ్యాయం. అది అట్లా అనమాట. అది అందుకని ఈ మనస్సు అనేటువంటిది, అందుకని ఈ మనస్సు ఏం చేస్తున్నది అంటే రోగాలు రావడానికి కూడా మనస్సేనండి. రోగాలు వస్తున్నాయి అనుకో. ఇప్పుడు కాలంలో రోగాలు, తలకాయ నొప్పి వచ్చింది, ఆ మనస్సే. వీడికి తెలియదు ఎందుకు వచ్చిందో సంగతి వీడికి తెలియదు. ఎందుకంటే మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో 3వ భాగము
మనస్సుకి వెళ్ళిపోతుంటుంది. ఆ యొక్క శక్తి మనస్సుకి వెళ్ళిపోతుంటుంది. ఆ తినే ఆహార పదార్థము తమో గుణంతో ఉన్నది. మరి ఏదైనా సరే గుణాలు దానికి వెళ్ళి దానికి అనుకోకుండా 3వ రోజుకు ఎఫెక్ట్ కొట్టేస్తుంది. తినంగానే ఎఫెక్ట్ తర్వాత కొట్టేసేస్తుంది. అట్లా ఇది రకరకాలు ఉంటాయి. ఈ మనస్సు ఇష్టం వచ్చినట్టు కొట్టాలి. అందుట్లో ఈ మనస్సులో త్రిగుణాలు ఏర్పడ్డాయి అనుకోండి, దానిలో ముఖ్యంగా తమో గుణం ఏర్పడ్డది అనుకోండి, ఇక ఎప్పుడు నిద్రపోతుంటాడు, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. తమో గుణానికి మొదటి లక్షణం ఇప్పుడు నిద్ర. నిద్ర అంటే సోమరితనము అని అర్థం. ఎట్లా అనమాట అది, ఎట్లా అనమాట. అందువల్ల ఈ మనస్సు అనేటువంటి దాన్ని మనకు దీనిలో కూడా దాన్ని నిగ్రహించేటువంటి విధానం మనకు 6వ అధ్యాయం గీతలో 6 ఏంటి ధ్యాన యోగం. అది పట్టుకోవాలి, ధ్యాన యోగం అన్నమాట. అట్లే మీరు ఇప్పుడు అదేంటి గీత నేర్పుతున్నారు కదా, కేవలం శ్లోకాలు నేర్పడం ఒక విధానం, దాని యొక్క విశేషాలు నేర్పడం ఇంకొక విధానం. అట్లా అనమాట. అంటే ఇప్పుడు ప్రతిపదార్థ తాత్పర్యములు చెప్పటం అనేటు ఒక స్టేజ్. ఇది తర్వాత స్టేజ్ ఇదిగో ఇప్పుడు ఇది. దీన్ని తీసుకొచ్చి ఉపనిషత్తులో వేసేసేయాలి దాన్ని. ఈ భగవద్గీతను తీసుకొచ్చి ఉపనిషత్తుకి అటాచ్ చేయాలి దాన్ని. అప్పుడు మనకు సంపూర్ణం అవుతుంది. భగవద్గీతకి ఎప్పుడైతే ఉపనిషత్తును అటాచ్ చేసినప్పుడే భగవద్గీత కంప్లీట్ అవుతుంది. కానీ అదేగా చెప్పింది, ఉపనిషత్తుల యొక్క సారం అనే కదా చెప్పింది. ఇట్లా అనమాట అది. సరే, అట్లా ఈ విధంగా మనకు ఇచ్ఛాద్వేషములు అనేటువంటివి ఇవన్నీ కూడా మనస్సుకి అని చెప్పుకున్నాం. అట్లా ఈ విధంగా పంచభూతముల నుంచి పంచ జ్ఞానేంద్రియాలు వచ్చినవి. ఇవి ఒక్కొక్కటి శబ్ద స్పర్శ రూపరస గంధములను పట్టుకుంటుంటాయి అని ఈ విధంగా మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. ఇవన్నీ ఏమిటయ్యానంటే దీనిలో మనకు చెప్పేటువంటిది ప్రత్యక్ష జ్ఞానము అనేటువంటి విషయాన్ని చెప్పడానికి 6 జ్ఞానేంద్రియములకు వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఏ సందర్భంలో చెప్పాడు? ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియములకు వాటి విషయములైన అర్థాలకు ఏర్పడిన సంబంధముతో కలుగు జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానము. నాలుకకు ప్రత్యక్ష జ్ఞానం చెప్పవయ్యా ఎట్లా అంటే, ఒక ఉప్పు కణికి ఇచ్చాము. ఉప్పు కణికి ఇచ్చిన తర్వాత ఎట్లా అంటే ఉప్పంగా ఉంది, అది ప్రత్యక్ష జ్ఞానం. దాన్ని అలానే బెల్లం ఇచ్చాం, అది అట్లా. ఇకపోతే కన్ను, సరే ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానంతో ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహిస్తూ ఉంటున్నది ఈ జ్ఞానేంద్రియాలు. ఇట్లా అనమాట. అలా ఈ విధంగా చెప్పుకుంటూ ఈ 6 ఇంద్రియములతో కలుగు గంధాది జ్ఞానం ప్రత్యక్షము. ఇది ప్రత్యక్షంగా నాకు తెలుసుకుంటుంది. ఇప్పుడు ఉప్పు ఉంది అనుకోండి, ఉప్పు ఎట్లంటే ఉప్పంగా ఉంటుందయా అని అన్నాం. నువ్వు ఎట్లా చెబుతున్నావు అని అంటాడు. ఎట్లా చెబుతున్నావు ఏంటయ్యా, నేను రోజు ఉప్పు తింటుంటా కదయ్యా, ఉప్పు ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, ఇది ఉప్పు గల్లు ఇది అని చెబుతాడు. ఇదంతా ఏంటో నాకు నాలుక చెప్పింది, ఇది ఉప్పుగా ఉంటుంది అని చెప్పింది. అలానే ఈ వస్తువుని కూడా చూశాను, కన్ను కూడా చూసింది. ఓహో, కన్ను చూసి ఇదిగో తెల్లగా ఉంది, ఇది ఉప్పు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ పక్కన కర్పూరం తీసుకొచ్చి పెట్టాడు. ఉప్పు తెల్లంగా ఉంది, కర్పూరం కూడా పక్కన తెల్లంగా ఉంది. ఈ రెండు దగ్గర పెట్టాడు. వాడి దగ్గర దీనిలో ఉప్పు ఏదో చెప్పు, దీనిలో ఉప్పు ఏదో చెప్పు, రెండు తెల్లంగా ఉన్నాయి కదా, ఉప్పు ఏదో చెప్పు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు. చదువుకున్నారు మనం అందరూ. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అందరూ మనుషులే, కానీ దానిలో పుణ్య పురుషులు అనే వాళ్ళు వేరే ఉంటారు. ఆ పుణ్య పురుషులే కర్పూరం. అదే వాడు చెప్పేసి. అది ఆ విధంగా నువ్వు గుర్తుపట్టవయా ఇదంతా ఇది అనేటువంటిది వాడికి అనుభవ జ్ఞానం అంతా ఉంటుంది కదా, కొంత అనుభవ జ్ఞానంతో కనిపెట్టేస్తాడు. ఇది ఇదయ్యా, ఇది ఉప్పు, ఇది కర్పూరం అని దాన్ని వెంకడించి చెప్పేస్తాడు. రెండు చూడడానికి అన్ని వైట్గా శుభ్రంగా అట్లా ఉన్నాయి. అట్లా విధంగా అందుకని ఆ మనస్సు అనేటువంటి వీటన్నిటికీ ప్రత్యక్ష జ్ఞానం. ఈ మనస్సు అనేటువంటిది, ఆ మనస్సు అనేటువంటిది, ఆ మనస్సుతో ఈ ఇంద్రియములతో
మనస్సు ప్లస్ ఇంద్రియం, అది అర్థం. ఈ కలిసినప్పుడు ప్రత్యక్ష జ్ఞానము అవుతుంది. ఇది చక్షు ఇంద్రియంతో ద్రవ్య ప్రత్యక్షం కూడా కలుగుతూ ఉంటుంది. చక్షు ఇంద్రియంతో ద్రవ్య ప్రత్యక్షం, ద్రవ్యం అంటే ఒక వస్తువు యొక్క ఆకారం, ఆ ద్రవ్యమున రూపము, మహత్వము, ఆలోక సంయోగము అనగా వెలుతురుతో సంబంధము ఉండాలి. అనగా ప్రతి ఒక్క వస్తువు ఉందనుకోండి, అది దాని యొక్క విశేషంతో అది వెలుగుతో సంబంధమై ఉండాలి. అనగా వస్తువు అక్కడ పెడితే దాని మీద వెలుగు పడుతూ ఉంటుంటుంది అని అర్థం. ఆ వస్తువు అక్కడ పెడితే వెలుగు పడుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ వస్తువుని ఏమిటో గుర్తుపట్టగలుగుతాం, ఆ వస్తువు యొక్క విశేషం ఏమిటో. అప్పుడే చక్షు ఇంద్రియం అట్టి ద్రవ్యమును గ్రహిస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాము, అక్కడ ఏమీ లేదు, ఏముందా, శూన్యము అని చెబుతాం. ఇక్కడ ఏమన్నా ఉందా చెప్పవయా, శూన్యం, ఏమీ లేదండి. కన్ను చూస్తున్నది, ఏమీ లేదండి, ఖాళీ. డబ్బా ఇచ్చాడు, ఏంటయ్యా ఖాళీ డబ్బా ఇచ్చావు, నాకు కాస్త పంచదారన్న పోసి ఇవ్వకూడదా? చూశాడు, కళ్ళు ఏం చేసింది, ఎంటీ బాక్స్ కనపడింది. ఖాళీ డబ్బా ఇచ్చేసావేంటి అని అంటాడు. ఈ ఖాళీ డబ్బా నీకు ఎట్ట తెలిసింది? లోపల శూన్యం వస్తువు ఏం లేదు. ఉత్త సంచి ఇచ్చాడు, ఏందా ఉత్త సంచి ఇస్తున్నావు? ఈ ఖాళీ సంచి అనేటువంటిది ఏంటి, కన్ను చెప్తున్నది. దానిలో ఏమన్నా ఉన్నాయి అనుకోండి, ఆ సంచిలో చూశాడు, ఓహో పుస్తకాలు ఉన్నాయే, సరే గ్రహించేసింది, ఆ కన్ను గ్రహించింది, సరే కావాల్సినవి వచ్చినాయి అని అంటుంది. ఉత్త సంచి ఇచ్చేటప్పటికల్లా ఏంటో ఉత్త సంచి అంటే అక్కడ శూన్యం ఏదైతే ఉన్నదో శూన్యాన్ని కూడా చెప్తున్నది, ఇది శూన్యము అని చెబుతున్నది. ఆ శూన్యంలో ఏదైనా వస్తువు కనుక పెట్టామనుకోండి, ఆ వస్తువు చెబుతున్నాం. అయితే ఈ శూన్యంలో వస్తువు పెడితే ఆ వస్తువు మీద వెలుతురు పడాలి. రాత్రిపూట అమావాస్య చీకటి ఉంది, లైట్లు లేవు, ఏమీ లేవు. ఆ టేబుల్ మీద ఏదో పుస్తకం తెచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత, అయ్యా ఈ గదిలో పుస్తకం ఉందయ్యా, నువ్వు చెప్పవయ్యా, అక్కడ పట్టుకురావయ్యా అని అంటే ఏం పట్టుకొస్తాడు వాడు? ఆ వస్తువు మీద వెలుతురు పడితేనే కదా. ఆ వెలుతురు అంటే తేజస్సు. ఆ తేజస్సు పడినప్పుడే ఈ కన్ను పనిచేస్తుంది అని అర్థం, చెప్పేది అది అర్థం. ఆ తేజస్సు పడినప్పుడే కన్ను పనిచేస్తుంది, లేకపోతే కన్ను పనిచేయలేదు. సూర్యుని యొక్క తేజస్సు సమస్తము పడిపోతున్నది, సూర్యుని యొక్క తేజస్సు అన్ని చోట్ల పడుతున్నది. కాబట్టి వీడు అన్నిటి కూడా గ్రహించుకుంటున్నాడు. ఎంతసేపట్లో గ్రహిస్తున్నాడయ్యా అంటే, కరెంటు స్విచ్ వేస్తే ఎంత టైంలో తీసుకుంటుందో వెలగటానికి అంతకన్నా ముందు అంత వేగంగా కనిపెట్టేస్తున్నాడు వీడు. అంత వేగంగా కనిపెట్టేటువంటి శక్తి ఈ కంటిలో ఉంది. ఆ వెలుగు ఆ వస్తువు మీద పడేటప్పటికల్లా వెంటనే కనిపెట్టేసేసి వెంటనే, లేకపోతే మరి కారు 100 మైళ్ళ స్పీడ్ తోటి నాకు ఆశ్చర్యం వేసింది. అమెరికాలో కారు నడుపుతుంటుంటే మా కారు 60, 70, 80 ఒకసారి పోతుంటే మమ్మల్ని దాటి వాడు గాలిలో పోతున్నట్టు పోతున్నాడంటే, వాడు ఏమిటి ఇంత స్పీడ్? అప్పుడు లెక్క వేసుకున్నాను, 120 మైళ్ళు ఉంటేనే కానీ వాడు పోలేదు. వాడు ఎంత ఇదిగా పోతున్నాడు, ఎట్లా పోతున్నాడు అని, ఇంత ఇంత స్పీడ్గా నడుగుతున్నాడు అని అంటే ఎంత కంట్రోల్లో ఉన్నట్టు అర్థం. కంట్రోల్ ఎంత, కన్ను ఎంత కంట్రోల్ ఉంది చూడండి, కన్ను ఎంత కంట్రోల్ గా ఉన్నది. కన్ను ఎంత కంట్రోల్ పనిచేస్తుంటే తేజస్సు ఆ పగలు సూర్యుని యొక్క ఆ తేజస్సు దాని మీద పడుతుంటే, రోడ్డు మీద పడుతుంటే, రోడ్డు మీద పక్కన ఇదంతా పడుతుంటుంటే కదా జరుగుతున్నది. పైన దాని తగ్గట్టుగా కన్ను ఎలా పనిచేస్తున్నది అని అంటే, కరెంటు స్విచ్ చేస్తే వెంటనే ఎట్టది వెలుగు అట్లా పనిచేస్తున్నది. ఎంత అటెన్షన్ తోటి ఉంటే పోతున్నాడండి. మనం ఒకసారి ఆలోచన చేసుకుంటుంటే అంత గొప్ప విషయం. ఇదంతా ఏమిటనంటే ఈ ఇంద్రియములు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఆ పైన ఆత్మ, మహత్తు, అసలు వాడు ఉన్నాడు పైన. వాడి దగ్గర ఉంది స్టీరింగ్. మన స్టీరింగ్ అంతా వాడి దగ్గర ఉంది అసలు. అందుకని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. ముందు పోతూ ఉన్నావు సరే, మంచి దారిలో బాగానే అవుతాం, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవయ్యా. అదే ద్వాసపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షే స్వాద్వనత్తి అనస్యన్
అత్తి అన ఆ రెండు పక్షులు ఒకే చెట్టు మీద కూర్చున్నాయి. ఒకటి తింటున్నది, ఒకటి తింటలేదు. ఆ తింటున్నటువంటిది కర్మఫలాలను తింటున్నది. దానిపైన ఎప్పుడు చూసినా గాని తింటమేను. ఆ పక్షి ఎప్పుడు చూసినా తింటమే గాని రెండోది లేదు దానికి పని. ఆ పక్షుడు జీవాత్మ. ఆ జీవాత్మ ఏం చేసుకున్నాడంటే ఎప్పుడో ఒకసారి అనిపించిందిట ఆ జీవాత్మకి, నా పక్కన ఎవడో వస్తున్నాడు, ఒకడు వాడిని చూసిందే, ఓ నా మాదిరిగా ఉన్నాడు వీడెవడో ఉన్నాడు. అప్పుడు తింటం మానేసేట. ఈ పక్షి తింటం మానేసింది. ఈ పక్షి తింటం మానేసేసి ఆ పక్షిని చూస్తూ కూర్చున్నది. ఆ పక్షిని చూస్తూ చివరికి లయం అయిపోయింది ఆ పక్షిలో. అంటే జీవాత్మ పరమాత్మ లయం అయిపోయింది. అంటే చివరికి ఏమనుకున్నాడంటే నేనేనా అన్నాడు. చివరికి అద్దంలో ముఖం చూసుకొని, అప్పటిదాకా అద్దం చూసుకోలేదు వీడు, అద్దం అసలు చూసుకోలేదు వీడు. అద్దం ఎదురుగా పెట్టుకుని నేనేగా అన్నాడు. నేనేగా అంటే అద్దంలో ఏమైనా ప్రతిఫలిస్తున్నావు, అంత క్రితం అద్దంలో ఏమైనా ఉన్నావా? ఒక ఖాళీ అద్దం కదా, ఇప్పుడు నువ్వు ఎదురుగా కనబడ్డావు కదా. ఇప్పుడు ఎవరు? ఒకళ్ళేగా ఉంది మనిషి, ఇద్దరున్నారా? ఆ అద్దంలో ఉన్నాడు ఒకడు, నువ్వు ఒకడు, ఇద్దరా? ద్వైతమా? కాదండి, ద్వైతం ఎందుక, నేనేనండి, నేనే దానిలో నా మొహం కనబడుతున్నదండి, నేనేనండి, నేను ఎట్లున్నాను అట్లనే సేమ్ అండి, ఏ మార్పు లేదండి. 6 అడుగులు అద్దం అండి, నేను 6 అడుగులు ఉన్నాను, చూసారా మరి కరెక్ట్ గా ఉన్నాను ఎట్లున్నాను. అదేరా అద్వైతం, అదేరా నీవేరా పరబ్రహ్మవి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఈ మహావాక్యాలు. అది ఇక్కడ అర్థం. ఎంత దూరం తీసుకుపోవడానికి తెలిసిన ఇవన్నీ చెబుతుంది మనకి తర్కంలో. ఎక్కడికి ఎంత తీసుకుపోవడానికి అంటే తత్వమసి దగ్గర తీసుకుపోవాలి, అహం బ్రహ్మాస్మి అక్కడికి తీసుకుపోవాలి. అక్కడ తీసుకుపోవడానికి ఇదంతా సబ్జెక్టు వెంగడించి చెప్పుకుంటూ వస్తున్నాడు కణాద మహర్షి. ఈ ఇంద్రియాలు ఇట్లా పనిచేస్తున్నాయి చివరికి అర్థం. అందువల్లే ఎప్పుడు చూసినా కర్మఫలాలు అనుభవించుకుంటూ తింటూ కూర్చుంటుంటే నువ్వు అనేక జన్మలు పొందుతూ ఉంటుంటావురా. నువ్వు తింటాం అనేది కాస్త మాని, కాస్త రెస్ట్ తీసుకో అంటే ఎందుకు చెబుతున్నాడంటే, మనకు కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసినా తింటూనే ఉంటారు, నీకు రెండో పని లేదు. బజారు బయలుదేరారంటే తింటూనే పని, అక్కడ కాస్త తింటూ ఉండటం. అది కాదురా దీనిలో అంటే అర్థమే. తింటూ అంటే కర్మఫలాలు ఎప్పుడు అనుభవించడం అనగా ఈ జన్మలో కర్మలు చేయటం, మళ్ళీ అనుభవించడం, మళ్ళీ అనుభవించడం. ఆ కర్మలు సుకృత దుష్కృత ఏవైనా సరే వాటికి మళ్ళీ అనుభవించడం. అందువల్ల ఏంటంటే జ్ఞాన దృష్టి వైపు ఉంటే నీకు కర్మలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. చివరికి నిష్కామ కర్మతోటి ఉండే నువ్వు పరమాత్మ దర్శనం చేసుకుంటావు అని చెప్పటం. అది అంత విషయాన్ని తీసుకురావడానికి ఇంద్రియముల యొక్క విశేషం చెబుతున్నాడు. అది మన ఇంద్రియాలు. అందుకని ఇంత ఆలోచన చేయడు మనిషి, నేను చూస్తున్నాను అని అంటాడు అంతే. పగటిపూట చూస్తున్నా, పగటిపూట బదార్టుగా అక్కడ తీసుకుపోయి నీకేం కనబడుతున్నాయి చెప్పరా? ఆ చెట్లు కనబడుతున్నాయి, బిల్డింగ్ కనబడుతున్నాయి, కార్లు కనబడుతున్నాయి, నువ్వు కనపడుతున్నావు, 10 మంది కనపడుతున్నారు, అవి కొట్లు కనపడుతున్నావు, షాపులు మాల్స్ అన్ని ఇదే చెబుతాడు. సరే ఇంకేమన్నా కనపడుతున్నదిరా? ఇంకేముంది, నువ్వు కనపడుతున్నావు, ఇంకంతే, ఇంకేముంది, కార్లు కనపడుతున్నాయి. మరి ఇవన్నీ కనపడుతున్నాయి, కారణం ఏమిటిరా? కారణం ఏమో నా కళ్ళు పనిచేస్తున్నాయి. మీ ప్రశ్న ఏంటి? వాడు అదే చెబుతాడు. కారణం ఏమిటి అది చెప్పు. నా కళ్ళు పనిచేస్తున్నాయి, నా కళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి, నా కళ్ళు కూడా అక్కర్లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కారణం చెప్పరా? ఇంకా కారణం అని 10 సార్లు అడుగుతావేంటి? కారణం నా కళ్ళు ఉన్నాయి కదా అంటాడు. పైకి చూడు ఒకసారి, పైన ఏముంది అంటే చూడు, పెద్ద బల్బు ఉందిరా, అసలు బల్బు, అసలు బల్బు పైన ఉందిరా, ఆ బల్బు ఉంది కాబట్టి పనిచేస్తున్నదిరా అంటే ఏమిటో చూస్తే సూర్యుడురా. సూర్యుని యొక్క కాంతి అన్నిటి మీద పడుతుంది, సమానమైనటువంటిది, ఒక చోట ఎక్కువ తక్కువ అనేటువంటిది లేకుండా ఉన్నది. ఆ పడుతున్నది కాబట్టి మన కన్ను పనిచేస్తున్నది రా ఇది. అప్పుడు వీడికి జ్ఞానం నెమ్మదిగా వస్తుంది. అది అందుకని గురువుల్ని, అందుకని ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అనేటువంటి దీనిలో కఠోపనిషత్తులో వచ్చింది. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? నా కళ్ళు పని చేస్తున్నాయి అని అన్నావు, అందుకనే గురువుని కొట్టుకో అని చెప్తున్నాడు. అప్పుడు గురువు గారు ఏమన్నాడంటే పైకి చూడరా అన్నాడు. సూర్యుని యొక్క వెలుగు ఏమిటి? ఇదంతా ఈ విధంగా. అట్లా రాత్రిపూట కరెంట్ లైట్ లేకపోతే ఏమైనా పని చేస్తుందా నీ కన్ను? ఏం లేదు.
కాబట్టి ఇది రాసి అర్థం చేసుకో అని చెబితే అప్పుడు నెమ్మదిగా జ్ఞాన మార్గం వైపు టర్న్ అవుతుంటాయి ఈ ఇంద్రియాలు. ఈ అన్వేషణలో ఉన్నప్పుడు అప్పుడు జ్ఞాన మార్గం వైపు ఎప్పుడైతే ఇంద్రియాలు టర్న్ అయినాయో అప్పుడు దారి అంతా ఎటు అవుతుంటుంది, చివరికి శ్రేయో మార్గంలోకి వెళ్ళిపోతుంది. శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అని 2 మార్గాలు వచ్చినాయి కదా మనకి కఠోపనిషత్తులో. శ్రేయో మార్గంలోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట అట్లా క్రమక్రమంగా. అందుకని మన చుట్టూ ఉన్నటువంటి ఈ జగత్తంతా ముందు అర్థం చేసుకోవటానికి ఈ ఇంద్రియాలను ఉపయోగించు. ఈ ఇంద్రియాలను ఉపయోగించి సరైనటువంటి దారిలో పెట్టేసుకుంటే నీకు చివరికి పరమాత్మ తత్వం అనేటువంటిది అర్థం అవుతుంటుంది అనేటువంటి విషయం చెప్పడానికి ఈ తర్కశాస్త్రం అది. అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా ఈ కంటిని గురించి వరుసగా వెలుతురు ఈ విధంగా చెబుతూ అట్లనే మిగిలినటువంటి ఇంద్రియాలను గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు ఇట్లా. కాబట్టి ఇది ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్ష పరిచ్ఛేదం. ఇది బహుశా రేపు వచ్చే దానికి అయిపోతుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి. శుభం భూయాత్.